వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మా మీద కేసులు పెట్టొద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మా మీద దాడులు చేయొద్దు. ఈ మాటలు అంటుంది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ నేతలే. ఈ రోజును చూసినట్లయితే టీడీపీ ఒక ట్రెమెండస్ విక్టరీని అయితే సాధించింది మొన్నటి ఎన్నికల్లో. అటు బీజేపీ ఇటు జనసేన కూటమితో కలిసి 164 స్థానాల్లో ఒక విజయ దుందు మోగించింది టీడీపీ. చంద్రబాబు నాయుడు తన గత చరిత్రలో, తన సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఆ స్థాయిలో తన పార్టీని లైమ్లైట్లో నిలబెట్టుకోగలిగారు. ఆ స్థాయిలో ఒక ఫస్ట్ టైం హీ విల్ విన్ బై వేవ్ అని ఈరోజు విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలన మీద ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. క్యాబినెట్ శాఖలు కూడా కేటాయించారు. అలాంటి సిచ్యువేషన్లో అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎలాగైతే పాలన మీద ఫోకస్ పెట్టారో, అటు వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నేతలు మొదలుకొని ఆ పార్టీ క్యాడర్ వరకు గత 5 ఏళ్లుగా తమ మీద జరుగుతున్న దాడులు, తమ మీద జరిగిన ఏదైతే బీభత్సం ఏదైతే ఉందో ఒక విధ్వంసకాండ, వాటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, లోకేష్ లాంటి వాళ్ళు తన పాదయాత్రలోనే అందరినీ వార్న్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నంలో లోకేష్ చాలాసార్లు ఒక రెడ్ బుక్ని చేతులు పట్టుకున్నారు. ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులైనా, టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన నేతలైనా ఎవరిని వదిలిపెట్టను, ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్లో రాస్తానంటూ ఆయన మాట్లాడారు. అందుకే ఈరోజు లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో ఒక భయంకరమైన మెజారిటీతో, ఆయన ఆల్మోస్ట్ 90,000కు పైగా మెజారిటీతో టీడీపీ సీటు కాని సీట్లో ఆయన గెలిచి ఈ రోజున ఒక నిజంగా ఒక విక్టరీ ఒక ట్రెమెండియస్ విక్టరీ అనుకోవాలి అది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఆయన మంత్రిగా ప్రమాణం. ఒకవైపు జనసేన అధినేత 100% స్ట్రైక్ రేట్తో 21 out of 21 సీట్లతో ఆయన ప్రమాణ స్వీకారం. క్యాబినెట్ కూడా పూర్తి స్థాయిలో 3 పార్టీల తరపున ప్రతినిధులు కూడా ఈరోజు క్యాబినెట్లో ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక అటు ఎన్డీఏ సపోర్ట్తో. ఇక అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఒకవైపు పాలన మీద ఫోకస్ పెడుతూనే, మరోవైపు 5 ఏళ్లుగా వైసీపీ చేసిన విధ్వంసం కానీ, టీడీపీలో చంద్రబాబు నాయుడు మొదలుకొని చిన్న క్యాడర్ వరకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వదిలిపెట్టని తీరు కానీ, అటు అరెస్టులు, ఒకవైపు కేసులు, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టిన వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసిన పరిస్థితి, రఘురామ కృష్ణరాజు మొదలుకొని పట్టాభి లాంటి వాళ్ళకు ఎంతోమందికి టార్చర్ చూపించిన పరిస్థితి సెల్లో వేసి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు భౌతిక దాడులు వద్దనో లేకపోతే ఇంకోటనో చెప్తున్నప్పటికీ ఆ స్థాయిలో క్యాడర్ కన్విన్స్ కావట్లేదు. ఎందుకంటే అంత విగరస్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళని వెంటాడి వేధించిన తీరుని వాళ్ళెవరూ మర్చిపోలేకపోతున్నారు. ఒక్క చిన్న మాట చెప్పుకోవాలంటే, అమరావతి మీద చంద్రబాబు నాయుడు పేరుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతి ప్రారంభమైంది కాబట్టి, ఒక కసితో మొత్తం ప్రజావేదిక దగ్గర కూల్చివేత మొదలై అమరావతిలో 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అమరావతిని అలా వదిలేయలేదు. అక్కడ ఉన్న రోడ్ల దగ్గర నుంచి అక్కడ ఉన్న ఇన్ఫ్రా మొత్తాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఒక విధ్వంసం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అలానే ఉంది. ఇక అలాంటిది ఆఖరికి రోడ్లని తీసుకొని పోయిన వైసీపీ నేతలు టీడీపీ నేతలను వదిలిపెడతారా అంటే వదిలిపెట్టరు. ఆ స్థాయిలో వాళ్ళని ఒక భయానక వాతావరణం అయితే కనిపించింది గత 5 ఏళ్లుగా. ఒక దశలో అసలు టీడీపీ ప్రస్థానం ఏమవుతుంది, నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా రాదని ఒక ఆలోచన ఉంది. ఏకంగా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే, ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటికే మంత్రులు దాడికి వెళ్తే, ఇప్పుడు మాజీ మంత్రి అయినా అప్పటికి మంత్రి కూడా కాలేదు కూడా, రమేష్ లాంటి వాళ్ళు, జోగి రమేష్, ఇప్పుడు ఆయన తర్వాత మంత్రి కూడా అయ్యి ఉన్నారు. అలా కొడాలి నాని మొదలుకొని ఒక రోజా వరకు ఒక బూతులు మాట్లాడుతుంటే అసెంబ్లీ వేదికగా వాటిని ఎండర్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భయంకరంగా నవ్వుకుంటున్న పరిస్థితి. ఇలాంటి ఒక సిచ్యువేషన్, అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ టీడీపీకి ఎదురైనా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆలోచనలనే అవకాశాలుగా, క్రైసిస్ని అవకాశాలుగా తీసుకుంటానని దాన్ని ఎగ్జాక్ట్గా టీడీపీ లీడర్స్ అందరూ కూడా ఫాలో అయ్యారు. ఒక ఒంగోలులో జరిగిన మహానాడు మొదలుకుంటే, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ మొదలుకొని పార్టీ రీవ్యాంప్ అవుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు చేసిన నియోజకవర్గాల పర్యటన దగ్గర నుంచి ఇదే కర్మ లాంటి కార్యక్రమాలు కూడా పార్టీని లైమ్లైట్లో నిలబెట్టాయి. ఇక ఆ తర్వాత చూస్తే లోకేష్ పాదయాత్ర పార్టీకి ఒక బూస్ట్ అయితే ఇచ్చింది, క్యాడర్కు కూడా. ఇక ఇదే సమయంలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం అనేది ఇక మొత్తం ఈరోజు అంతటి క్లీన్ స్వీప్ సాధించడానికి కూటమి అది కూడా ఒక ప్రధాన కారణం అనే చెప్పుకోవాలి. ఇక అందుకని చంద్రబాబు నాయుడు ఎంత పాలన మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నా, అటు టీడీపీ లీడర్స్ కానీ క్యాడర్ కానీ గత 5 ఏళ్లుగా జరిగిన ఏ విషయాన్ని కూడా మర్చిపోయే పరిస్థితుల్లో లేరు. అందుకే ఈరోజు ఆ స్థాయిలో వైసీపీ నేతల మీద ఫోకస్ పెట్టారు. మెజారిటీ నేతలు ఈరోజు లీగల్గా వెళ్దామంటూ వాళ్ళ మీద కేసు ఫైల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇప్పుడు మైన్స్ శాఖ వెంకటరామరెడ్డి మొదలుకొని అనేక మంది చేసిన తప్పులన్నింటినీ కూడా బయటికి దవ్వే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్గా ఋషికొండలో గంటా లాంటి వాళ్ళు మీడియాని తీసుకొని మరి ఋషికొండ కోటను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు, అక్కడ ఏం జరిగింది గత 5 ఏళ్లలో అనేసి. సో అలా ఈరోజు చూసినట్లయితే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గత 5 ఏళ్లుగా ఎదురైన చేదు అనుభవాలను ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ క్యాడర్ కానీ, సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ, పై స్థాయిలో ఉన్న లీడర్స్ కానీ. ఈవెన్ బోండా ఉమాని ఒక దశలో హత్యా ప్రయత్నం చేయడానికి వైసీపీ నేతలతో తెగబడితే, ఈరోజు అలాంటి వాళ్ళ ఇల్లు కూడా
కూలగొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది విజయవాడలో. అలా ఎక్కడికక్కడైతే వైసీపీ సృష్టించిన విధ్వంసకాండకి బలైన వాళ్ళంతా కూడా ఈరోజు తిరిగి రివోల్ట్ అవుతున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే అది పూర్తి స్థాయిలో ఏదైతే శాంతి భద్రతల సమస్యగా మారలేదు, మారక ముందే వైసీపీ దాన్ని శాంతి భద్రతల సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఈ క్రమంలోనే ఈరోజు వైసీపీలో చోటామోటో నేతలు మొదలుకొని ఈరోజు పై స్థాయిలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వరకు నిజంగానే వణికిపోతున్నారు ఒక మాటలో చాలా చిన్నగా చెప్పలేని దాన్ని. నిజంగానే కొంతమంది ఈ దేశం విడిచిపెట్టి, రాష్ట్రమే కాదు ఈ దేశం విడిచిపెట్టి పారిపోయేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే అట్లాంటి ఫెసిలిటీ లేని చాలామంది ఈరోజు ఇప్పటికే వంశీ లాంటి వాళ్ళు చూసినట్లయితే అమెరికాలో తనకు భవిష్యత్తుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఈరోజు అలాంటి ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు ఆమెకు చెన్నైలో అవకాశం ఉంది కాబట్టి చెన్నై కూడా వెళ్ళి అక్కడ దాముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వంశీ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు తన ఇంటి చుట్టూ కూడా ప్రొటెక్షన్ పెట్టుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి చూస్తే దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కేజీఎఫ్ తరహాలో. ఇదంతా మనం చూసినట్లయితే ఈ రోజున అదే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఇక అవకాశం లేని మొన్నటి వరకు నోరు బారేసుకొని ప్రతిపక్షాలను హ్యూమిలేట్ చేసిన నేతలంతా కూడా ఈరోజు నిజంగానే వణికిపోతున్నారు. అలాంటి లిస్టులో చోటా మోటా నేతలు మొదలుకొని ఈరోజు పై స్థాయిలో మాజీ మంత్రుల వరకు అలాంటి నేతలు ఉన్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈరోజు అలాంటి నేతలంతా మా మీద దాడులు చేయొద్దనో, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దనో, మమ్మల్ని కేసులు పెట్టొద్దు, మమ్మల్ని హింసించొద్దు అంటూ కూడా టీడీపీ నేతలను వేడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే టీడీపీలో ఒక సీనియర్ గ్రేడ్ నేతలందరికీ కూడా ఈరోజు వైసీపీ నేతలతో వాళ్ళకి సహజంగా పార్టీ ఏదైనా కావచ్చు, రెండు పార్టీల మధ్య రాజకీయ వైరాలు ఉండొచ్చు, వ్యక్తిగత వైరాలు ఉన్నప్పటికీ, వెండెట్టా పాలిటిక్స్ లాంటివి జరిగినప్పటికీ కూడా బట్ నేతల మధ్య ఆ స్థాయిలో కొన్ని చోట్ల సమన్వయం ఉంటుంది, ఆ స్థాయిలో పరిచయాలు కూడా ఉంటాయి ప్రతిపక్షం అధికార పార్టీకి మధ్య. ఎందుకంటే వైసీపీలో మాట్లాడిన ఆపిడికడ మందే మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళ వల్ల పార్టీ ఎఫెక్ట్ అయింది. కానీ మిగతా నేతలంతా మామూలుగానే వ్యవహరిస్తూ వచ్చారు, ఎమ్మెల్యేలాగానే ప్రజాప్రతినిధులాగానే ఉంటూ వచ్చారు. సేమ్ టీడీపీలో కూడా అదే సిచ్యువేషన్ అయితే ఉందనుకోవాలి. అందుకే ఈరోజు అలాంటి నేతలంతా టీడీపీ నేతలతో ఉన్న తమ సాన్నిహిత్యం కానీ, టీడీపీ నేతలతో ఉన్న తమకి గత పరిచయాలను కానీ ఉపయోగించుకొని మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయొద్దని కూడా వాళ్ళు వేడుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. అవసరమైతే కొన్ని చోట్ల మరీ చోటామోట నేతలైతే కొన్నిసార్లు అవసరమైతే మా మీద కేసులు కూడా పెట్టించే ప్రయత్నం చేయొద్దు, అవసరమైతే మీకు డబ్బులు కూడా పంపిస్తామన్న చర్చ కూడా జరుగుతుంది రాష్ట్రంలో. ఇక ఓవరాల్గా చూసినట్లయితే ఒక మాటలో మనం చెప్పుకోవాలి అంటే ఈ రోజున మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మా మీద కేసులు పెట్టొద్దు అని కూడా ఈరోజు వేడుకుంటున్న పరిస్థితి. అలాంటి వాళ్ళలో ముందుగా మనం చూసినట్లయితే వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న నేతలు అయితే ఎవరైతే ఉన్నారో, ఒక రోజా మొదలుకొని ఒక కొడాలి నాని వరకు, ఒక వంశీ మొదలుకొని ఒక నాని వరకు, ఒక అంబటి మొదలుకొని ఒక గుడివాడ అమర్నాథ్ వరకు, ఇప్పటికే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరి ఇళ్ళని కూడా టీడీపీ నేతలు ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబుకు చీరా గాజులు పంపిస్తే అటు వంశీ ఇంటికి వెళ్ళి బయటికి రమ్మని కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కొడాలి నాని లాంటి వాళ్ళని అయితే చంద్రబాబు నాయుడు గెలిస్తే తాను మీసం తీసేసుకుంటున్నారు, ఆయన బూట్లు పాలిష్ చేస్తున్నారు, మొత్తం ఆయన ఉద్దేశించి ఫ్లెక్సీలు కూడా పెడుతున్న పరిస్థితి ఆయన ఇంటి చుట్టూరు. ఇక ఏకంగా గుడివాడ అమర్నాథ్ ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీ కార్యకర్తలు ఆయన వెంటబడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రోజు అయితే ఆల్మోస్ట్ స్టేట్లో లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ టీడీపీ నేతలు దాడులు చేస్తారనో లేకపోతే వాళ్ళని హింసిస్తారనో లెక్క కాదు, ఆ స్థాయిలో తాము చేసిన తప్పులే శాపాలుగా మారి ఈరోజు అవి పాపాలే తమను వెంటాడుతూ ఉన్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ నేతల్ని. అందుకే ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళు టీడీపీ నేతలతో రాయబారం నడిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. చాలా చోట్ల చాలా జిల్లాల్లో అటు మాజీ మంత్రులతోనూ టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు మెజారిటీ. ఇక వాళ్ళ ద్వారా ఇలాంటి నేతలు కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న నేతలు కూడా రాయబారం పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఇటు నుంచి చూసినట్లయితే రోజా లాంటి వాళ్ళకి టీడీపీ నేతలతో చాలా సత్సంబంధాలని అక్కడి నుంచి వచ్చిన ఆవిడ కూడా గతంలో చేసిన తప్పులన్నిటి కూడా పక్కన పెట్టి సహృద్భావ వాతావరణంలో రాజకీయాలు చేసుకుందామని కూడా కొంతమంది టీడీపీ నేతలతో ఫోన్లో మాట్లాడినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే అటు జూనియర్ ఎన్టీఆర్తో టీడీపీకి అంత గ్యాప్ పెరిగినప్పటికీ కూడా నిన్నటిదాకా ఆయన పేరు ముందు పెట్టి చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రాజకీయం చేసిన కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా ఏదైతే వంశీ లాంటి వాళ్ళిద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్తో ఇప్పటికే రాయబారం చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. టువర్డ్స్ లోకేష్ దగ్గరకో టువర్డ్స్ చంద్రబాబు నాయుడుతోనో తమ మీద కేసులు కానీ తమ ఆస్తుల్ని ఏదైతే కాపాడుకునే ప్రయత్నం కానీ జరుగుతోందనేది అయితే ఒక చర్చ. ఈవెన్ నెల్లూరుకు వచ్చినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిగా పనిచేసిన నారాయణ విద్యాసంస్థల అధినేత ఆయన సిఆర్డీఏ చైర్మన్గా కూడా ఉన్నారు మంత్రిగా పనిచేసిన సమయంలో. అలాంటి నారాయణను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా ఆయన హింసించే ప్రయత్నం చేశారు ఏదైతే అనిల్ కుమార్. ఇక అటు ఆనం ఫ్యామిలీతో కూడా అదే స్థాయిలో విత్ ఇన్ ద పార్టీ ఒకే పార్టీలో ఉన్న ఆనం ఫ్యామిలీతో
ఆ స్థాయిలో అతనికి ఒక ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంది, ప్రతిసారి కూడా ఆనం వర్సెస్ అనిల్ అన్న పరిణామాలు కూడా ఉన్నాయి. ఇక వేమిరెడ్డి లాంటి ఒక నేత, ఆయనకు ఒక సాలిడ్ ఫౌండేషన్ అయితే ఉంది లోకల్గా, ఆ స్థాయిలో ఒక రెప్యుటేషన్ అయితే ఉంది. అలాంటి వేమిరెడ్డి ఫ్యామిలీతో కూడా అనిల్ కుమార్ యాదవ్ గొడవలు ఉన్నాయి. ఇక ఆ పార్టీలోనే ఉండి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి లాంటి వాళ్ళతో కూడా అనిల్ కుమార్ ఎన్నోసార్లు కంపేర్ చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే మనం చెప్పుకున్న కోటంరెడ్డి కావచ్చు, ఒక ఆనం కావచ్చు, అదేవిధంగా ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ్ ఆయన ఫ్యామిలీ కావచ్చు, ఈరోజు వాళ్ళంతా టీడీపీలో ఉన్నారు. అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. ఆనం లాంటి వాళ్ళు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ కావడం జరిగింది. అదేవిధంగా నారాయణ లాంటి వాళ్ళు మంత్రి అయి ఉన్నారు. శ్రీధర్ రెడ్డి మళ్ళా గెలిచి ఎమ్మెల్యే అయి ఉన్నారు. సో ఇప్పుడు అనిల్ ఒక సోలోగా ఒంటరిగా మిగిలేరు. ఆయన నర్సరావుపేట నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. సో అలాంటి అనిల్కి ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా ప్రత్యర్థులే. ఎవరైనా వాళ్ళల్లో అనిల్ని గత చరిత్రను ఒకసారి తవ్విస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎటు పాల్పోలేని సిచ్యువేషన్లో చాలామంది నేతలు ఈ రోజున శరణు వేడుతున్నారు టీడీపీని అన్న చర్చ జరుగుతోంది. సో తమ లైజనింగ్, తమ గతంలో ఉన్న పరిచయాలు కానీ, తమకున్న పూర్వ పరిచయాలు కానీ వాటిని ఉపయోగించుకొని చాలామంది టీడీపీ నేతలు ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీలో. టీడీపీ నుంచి వెళ్ళి ఇక్కడ రాజకీయ భిక్ష తీసుకొని అక్కడికి వెళ్ళి జగన్ ప్రాపకం కోసం పాకులాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు నిజంగానే టీడీపీ నేతలతో రాయబారం చేస్తున్నారు, టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలాగ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే ఆయన ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని చెప్తున్నా ఈ స్థాయిలో ఆయా మంత్రులు ఇళ్లకో, మాజీ మంత్రులు ఇళ్ళకి వెళ్ళి ధర్నాలు, నిరసనలు చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులని పోలీస్ ప్రొటెక్షన్, ప్రైవేట్ ఆర్మీ ప్రొటెక్షన్ పెట్టుకొని తాము ఉండాలి అనేది కూడా ఒక చర్చ. రాష్ట్రంలో తమను తిరగనివ్వమంటూ కూడా టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. నిన్న మొన్న పెద్దిరెడ్డి పొంగనూరులో చెలో పొంగనూరు పేరుతో ఆయన అక్కడ లోకల్గా తిరగాలని నిర్ణయిస్తే టీడీపీ జనసేన క్యాడర్ ఉమ్మడిగా జెండాలు పట్టుకుని మరి పెద్దిరెడ్డిని ఇంట్లోంచి బయటికి రానివ్వని పరిస్థితి, గో బ్యాక్ అంటూ పెద్దిరెడ్డి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినారు. గత 5 ఏళ్ల పాటు కుప్పంతో సహా మొత్తం ఏదైతే చిత్తూరు జిల్లాని తన హోల్డ్లో పెట్టుకుని ఏ స్థాయిలో ఒక అరాచకానికి, విధ్వంసానికి పెద్దిరెడ్డి తెరదీశారో ఈరోజు కనీసం ఆయన ఇంట్లోంచి బయటకు అడుగు కూడా పెట్టనివ్వని పరిస్థితి అయితే పొంగనూరులోనే ఆయన కాన్స్టెన్సీలో ఆయనకే ఎదురవుతుందని అనుకోవాలి, ఒక్కడి గెలిచినప్పటికీ కూడా. సో అలా అందుకనే తమ పాత పరిచయాలను, తమ పూర్వ పరిచయాలను ఉపయోగించుకొని టీడీపీ నేతలతో అరెస్టులు చేయొద్దనో, కేసులు పెట్టొద్దనో అని లైజనింగ్ చేసుకుంటూ ఉన్నారని చర్చ జరుగుతోంది వైసీపీ నేతలు. అవసరమైతే మొన్నైతే వాలంటీర్ ఎలాగైతే తమను భయపెట్టి రాజీనామా చేయించారు, మళ్ళీ చేర్చుకోండి అని వచ్చారో అలాగే జగన్మోహన్ రెడ్డి తమను భయపెట్టి ఇప్పటిదాకా మాట్లాడిపించారు. సో ఇక ముందు అట్లా మాట్లాడబోమని కొంతమంది హామీ ఇస్తుంటే కొంతమంది టీడీపీలోకో లేకుంటే జనసేనలోకో వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది లీడర్స్ని బతిలాడే ప్రయత్నం చేస్తున్నారని చర్చ ఉంది. ఇలాంటి లిస్టులో మనం త్వరలోనే పేర్లు కూడా బయటపెట్టే ప్రయత్నం చేద్దాం, ఎవరు టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చారు అనేది కూడా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఆ 11 మంది ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనేది పెద్ద టాస్క్ లాగా ఉంటే ఈరోజు టీడీపీ నుంచి తన పార్టీని తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మరో పెద్ద టాస్క్లా మారింది. అందుకే జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లోకి తీసుకోకుండానే ఈరోజు పలువురు నేతలు అటు టీడీపీ, ఇటు జనసేన, ఇటు బీజేపీతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని కూడా శరణు చేస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు బయట లీకులు ఇస్తూ ఉన్నారు కూడా, ఎవరెవరు తమతో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు అనేది. మరి నేతల మధ్య ఆ స్థాయిలో సయోధ్య కుదిర్చినా బట్ క్యాడర్ విషయానికి వచ్చేసరికి ఆ స్థాయిలో సయోధ్య ఉంటుందని కూడా మనం అనుకోలేం. మరి 5 ఏళ్ల ఏదైతే విధ్వంసానికి తాము ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా టీడీపీ క్యాడర్ కొన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు మరి ఎంతవరకు వీళ్ళందరినీ దారిలో పెట్టగలరు, ఎంతవరకు ఆయన కన్విన్స్ చేయగలరు అనేది అయితే ఒక టిపికల్ క్వశ్చన్ అనే అనుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో అటు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ నిజంగా రెడ్ బుక్ లాంటివి బయటికి తీసి ఫోకస్ పెట్టినట్లయితే నిజంగా మరి వైసీపీలో ఉన్న నేతల పరిస్థితి ఏంటి, నిన్నటిదాకా హద్దు మీరి ప్రవర్తించిన ఆ వాయిస్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి అయితే ఇది ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా మారబోతుంది అన్నది వాస్తవం ఈ ఇష్యూ.